అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. చూడండి, ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఎలాంటి సంఘటన జరిగిందో, ఒక మహిళ 8 ఏళ్ల పిల్లాడి జతలో మహిళ కొడుకు 8 ఏళ్ళు. వాళ్ళైతే రోడ్డు మీద పోతున్నప్పుడు చాలా ఇప్పుడు ఎండాకాలం గదా! విపరీతంగా ఎండుంది గాబట్టి, ఆ ఎండకి స్పృహ తప్పి పడిపోయింది ఆ మహిళ. ఆ 8 ఏళ్ల పిల్లోడు ఏం చేయాలో తెలీక, అసలు ఆ పిల్లోడి కాళ్ళకి చెప్పులు గూడా లేవు. ఇప్పుడు ఎండలో తిరుగుతుంటే కాళ్ళు కాలిపోతాయి. అవునా కదా! ఎంత ఎండుంది, చాలా ఎండుంది కాబట్టి కాళ్ళన్నీ కాలిపోతాయి. ఆ కాళ్ళు కాలిపోయినా గూడా లెక్క చేయకుండా వాళ్ళమ్మ కోసం ఏం జరిగిందో తెలీదు వాళ్ళమ్మకి. స్పృహ తప్పి పడిపోయిందని మనకు తెలుసు. అవునా కదా! కానీ ఆ పిల్లోడికి తెలీదు. గబా అని పొయ్యి నీళ్ళెత్తుకొని కొంచెం దూరం పొయ్యి, కొంచెం దూరంలో ఉండే వాటర్ ఎత్తుకొని వాళ్ళమ్మకి ఏమైందో తెలీదు. కానీ వాళ్ళమ్మకి నీళ్లు పోసేపాటికి ఆ యమ్మయితే లేసైతే కూర్చుంటుంది. చూడండి, ఎంత దరిద్ర నా కొడుకున్నాడు ఈ వీడియో తీసేవాడు చూడండి. అసలు అక్కడుండేవాడు పెద్దోడన్నా అయితే వానికి తెలుసులే, వాడు వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తాడులే అనుకోవచ్చు. అక్కడుండేవాడు చిన్న పిల్లోడు, 8 ఏళ్ల పిల్లోడు వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి వాడు పాట్లు పడుతుంటే దాని వీడియో తీసినాడు చూడండి. వీడియో తీసింది తప్పు కాదు. వీడియో తీసినాడు కాబట్టే మనమైతే ఆ వీడియోనైతే చూస్తున్నాము. కానీ ఆ వీడియో ఆ వీడియో తీసేవాడు వీడియో తీసే టైంలో హెల్ప్ కూడా చేసుంటే బాగుండు. అవునా కదా! చూడండి, ఒక 8 ఏళ్ల పిల్లోడు వాళ్ళమ్మ కోసం పాటుపడుతుంటే, వాళ్ళమ్మని బ్రతికించుకోవాలని ట్రై చేస్తుంటే, దాన్ని వీడియో తీసి, అసలు ఆ 8 ఏళ్ల పిల్లోడికి కొంచెం గూడా సహాయం చేయలేదంటే ఎంత దరిద్రం ఉండాకొడుకున్నాడు చూడండి. ఈ కాలంలో వీడియోలు తీసేది ఇంపార్టెంటు. అవునా గదా! వీడియోలు తీసేది ఇంపార్టెంట్. ఎక్కడ ఏం జరిగినా కూడా వీడియోలు తీసేదే ఇంపార్టెంటు. మానవత్వం అనేది చచ్చిపోయింది మనుషుల్లో. అవునా గదా! వీడియో తీయవల్ల అదే మెయిను. లైక్స్ రావాలా, వ్యూస్ రావాలా, ఇదే మెయిన్. అవునా కదా! ఎవరు ఏడన్నా సాయని వీడియోలు మాత్రం తీయవల్ల. చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఆ వీడియో తీసిన వాడినైతే చాలా అంటే చాలా దారుణంగా అయితే తిడుతున్నారు. ఆ చిన్న పిల్లోడికి అసలు హెల్ప్ చేయకుండా, అసలు ఆ పిల్లోడికి ఏమన్నా తెలిసినా? వాళ్ళమ్మకి ఏం జరిగిందో తెలీదు. ఆ వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తా ఉన్నాడు. నీళ్ళు దూరం నుంచి పోయి ఎండలో కాళ్ళు కాలిపోతుంటే నీళ్ళు తీసుకొనొచ్చి వాళ్ళమ్మకైతే తాపించాడు. అవునా కదా! ఆ టైంలో వాళ్ళమ్మ ఏం చేస్తే పైకి లేస్తుందని ఆ పిల్లోడికి కూడా తెలీదు. అవునా కదా! అలాంటి టైంలో వా హెల్ప్ చేయకుండా వీడియో తీసి ఎంత దారుణంగా వీడియోని పోస్ట్ అయితే పెట్టినాడు చూడండి. ఇలాంటి వాళ్ళని శిక్షించాల. అవునా కదా! దరిద్ర నా కొడుకులు. వీడియోలు తీసేది తప్పు కాదు. హెల్ప్ కూడా చేయాల. అవునా కదా! ఆ చిన్న పిల్లోడికి ఏం తెలుస్తుంది చూడండి. మెంటల్ నా కొడుకులు ఇట్లున్నారు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.